డైరెక్టర్ కృష్ణ దాచపల్లి గారు. కృష్ణ దాచపల్లి గారు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం బంగారు ధరలు వీటన్నిటికి సంబంధించి. కానీ రోజు రోజుకి అట్లాగా ఇది కొండెక్కుతున్నట్టుగా పెరిగిపోతూనే ఉంది. లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పాను. అవును, నేను ఇంకా తగ్గేదేలే అనే ధోరణి ప్రదర్శిస్తోంది. ఇలాంటప్పుడు ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. అమాంతంగా పెరిగిపోతుందంటే ఏం జరుగుతుంది, సడన్ గా మళ్ళీ పడిపోతుందేమో అని ఒక అనుమానం కొందరిలో ఉంటుంది. ఇంకా పెరుగుతుంది కాబట్టి కొంత పెట్టుకుంటే మరికొంత వస్తుంది అనేది ఉంది. మరి మీకు ఏమనిపిస్తోంది? అలాగే మీకు వచ్చే కస్టమర్స్ శైలి ఎలా ఉంది? అంటే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఏంటంటే ఓవరాల్గా ఇంటర్నేషనల్గా చూసుకుంటే కొంచెం రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అనిశ్చితి, ప్లస్ ఈ మధ్య కొత్తగా యుఎస్ షట్ డౌన్ ఎఫెక్ట్ కూడా బాగా చూపిస్తుంది. ఆ టైంలో ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కస్టమర్ వేచి చూసే ధోరణి లేదు సార్. ఎందుకంటే ఇవాళ కొనకపోతే రేపు మళ్ళీ మనం కొనగలమా లేదా భయంతో ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఆ భయానికి తగ్గట్టుగా కూడా ఏ రోజుకి ఆ రోజు ప్రతి రోజుకి ఒక 1% పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ, గోల్డ్ అయితే 1%, సిల్వర్ అయితే 2% అలా పెరుగుతూ ఉంది. అలా వేచి చూసే ధోరణి ఏంటంటే వాళ్ళకు కూడా పెనాల్టీ పడుతుంది. ఇక రేపు చూద్దాం అనుకుంటే ఇవాళే మంచి రేటు కనబడుతుంది, రేపు కొనడానికి వెళ్ళేసరికి నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితిలో కరెక్షన్ వచ్చినా ఏదైతే పెరిగిన పర్సంటేజ్లో ఒక 5%, 10% కన్నా పెద్ద కరెక్షన్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్ సెంట్రలైజ్డ్ బ్యాంక్స్ ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నాయి. అన్ని కంట్రీస్లో కూడా సెంట్రలైజ్డ్ బ్యాంక్స్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాయి. దాంతోపాటు సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాయి. దాన్ని చూస్తూ రెగ్యులర్ నార్మల్ కస్టమర్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా వాళ్ళు డిస్కరేజ్ అవ్వట్లేదు. ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెంచుతూనే ఉన్నారు గోల్డ్ మీద. ఓకే, అంటే మరి ఇప్పుడు బంగారు ధరలు పెరిగాయి కదా సార్, కస్టమర్స్ పెరిగారా లేదంటే తగ్గారా, లేదంటే వచ్చి తీసుకోవాలా లేదన్న సంశయంతో తిరిగి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? బేసిక్గా ఏంటంటే ఈ బిజినెస్ అనేది ఏది కూడా పెరిగేటప్పుడు ఎప్పుడు కూడా ఇంకా దాని మీద క్రేజీ పెరుగుతుంది సార్.